జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మిత్రులారా నమస్కారం. మిత్రులారా, ఈరోజు భారత్ మరియు పక్క దేశం, పిండి లేని దేశానికి పాకిస్తాన్కి మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ పక్క దేశానికి సపోర్ట్ చేసే కొంతమంది లౌకికం కుహానా కుక్కలు మాట్లాడే మాటలు ఏంటంటే భారతదేశం గెలుదు, పాకిస్తాన్ గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ మీద ఒక చిన్న అభిప్రాయం తీసుకుందాం. మా గబ్బర్ సింగ్ ఫేమ్ మంగ్యా నాయక్తోని అభిప్రాయం తీసుకుందాం. అయితే ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. భారత్ మాతకు జై. ప్రేక్షకుడు నమస్కారం అందరికీ. ఈరోజు తిండి దొరికే ప్రదేశం నుంచి పిండి దొరకని ప్రదేశానికి సపోర్ట్ చేస్తున్న కుహానా కుక్కలకి చెప్తున్నా, తండ్రి ఏది తెచ్చిపెట్టినా సరే తండ్రి, కానీ ఏదో ఆశ కల్పించడానికి తండ్రి అని అంటాం చూసిన పక్కింటోనికి, అది చాలా తప్పు. అందరూ గ్రహించాలి. ఏంటంటే మన నాన్నకు మన నాన్న అంటాం, కానీ పక్కింటోడు బంగారం పెట్టినా సరే వాడిని నాన్న అనం. ఎందుకంటే మనకు జన్మ ఇచ్చిండు కాబట్టి. మన భారతదేశంలో ఉండేది భారత్ మాతకి జై అని చెప్పేటోడు ప్రతి ఒక్కడు, ఏ కుల మత భేదం లేకుండా అనేటోడే మన భారతీయుడు కాబట్టి భారత మాతకి జై. ఇవాళ ఏ దేశం గెలిచిందనేది కాదు, గెలుపు ఓటమి అనేది అది మ్యాచ్తో సంబంధించింది. మనం అనేది భారత్ మాతాకి జై. ఇక్కడ గాలి పీరుస్తూ, ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ నీళ్లు తాగుతూ పక్క దేశానికి సపోర్ట్ చేసి, తిండి ఉన్న దేశం నుంచి పిండి లేని దేశానికి సపోర్ట్ చేస్తారు చూసినావా. ఆ కుహాన కుక్కలకు చెప్తున్నా, ఏదన్నా సరే భారత్ మాతకి జై అన్నోడికి ప్రతి ఒక్కరికి ప్రతి పూట తిండి దొరుకుతుంది. అది గమనించుకోవాలి. భారత మాతకి జై. అయితే మన దేశంలో ఉంటూ మన దేశం కాకుండా పక్క దేశాన్ని సపోర్ట్ చేసేటోళ్ళు పక్కింటోనికి పుట్టినోడు అంటావు, అంతేనా? అంతే ఆ? అంతే అంతేనా? అంతే. ఆ, పక్కింటోనికి పుట్టిండు కాబట్టి పక్క దేశానికి సపోర్ట్ చేస్తాడు. ఆ, మన తల్లి తండ్రిని గౌరవించేటోడు, మన భారతదేశాన్ని గౌరవించేటోడే మనకు అంతేనా? మనోడు, మన భారతీయుడు. అంతే. రైట్. మిత్రులారా, చూశారు కదా. ఎందుకంటే మన దేశాన్ని గౌరవించినోడు, మన తల్లిదండ్రులను గౌరవించినోడు పక్కింటికి పుట్టినోడు. నిజమే, అది వాస్తవమే. మిత్రులారా, మీరు గమనించాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.